ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు కదా. బట్ ఏమేమి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈసారి ఓటింగ్ జరిగింది అనేది చాలా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఏపీలో అధికారంలోకి రావాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు కమ్యూనిటీ ఎక్కువ ఆధిపత్యం ఎక్కువ ఉండిద్ది. సో వాళ్ళని బేస్ చేసుకొని ఉండిద్ది. ఈసారి పవన్ కళ్యాణ్ కూటమితో రావటము, తర్వాత జగన్ కూడా కాపు కమ్యూనిటీ ఓటుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది కూడా మనము కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో చూస్తే తెలిసిద్ది, అంటే ఏ పార్టీకైనా. బట్ జగన్కి ఎంత ఇంపార్టెంటో కూడా ఇది చూస్తే, అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది కూడా ఈ రిపోర్ట్ చూస్తే అర్థమైంది. బట్ ఏ పార్టీ ఎన్ని సీట్లు కాపు కమ్యూనిటీకి ఇచ్చింది, ఎంత ప్రయారిటీ ఇచ్చింది అనేది కూడా చూద్దాం. ఎమ్మెల్యేలు ఎంపీలు చూద్దాం. ఇప్పుడు కూటమిగా వచ్చారు కదా టీడీపీ, జనసేన, బీజేపీ. సో కాపు కమ్యూనిటీ ఓట్లు కావాలనుకున్నది అన్ని పార్టీలైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి తేవాలనుకున్న బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని ఆ కమ్యూనిటీని వాళ్ళకి సైడ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. బట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చేసరికి 23 సీట్లు కాపు కమ్యూనిటీకి ఇచ్చారు. బట్ దాంట్లో టీడీపీ 14 ఇస్తే జనసేన 9 ఇచ్చింది, బీజేపీ 0. సో ఓవరాల్గా ఈ కూటమి వచ్చేసరికి 23 సీట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ ఏకంగా 31 సీట్లు ఇచ్చింది. అంటే దగ్గరగా 8 సీట్లు ఎక్కువ ఇచ్చింది కూటమితో పోల్చుకుంటే. అంటే జగన్కి దీన్ని బట్టి ఎంత ఇంపార్టెంటో కాపు కమ్యూనిటీ ఓటు చెప్పవచ్చు. అదేవిధంగా ఎంపీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 ఇచ్చింది. సో దీన్ని బట్టి కాపు కమ్యూనిటీ ఓట్లు ఎంత ఇంపార్టెంటో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కూడా అదే స్థాయిలో ఉండిద్దని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి హైయెస్ట్ సీట్లు కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మొత్తము అంటే కమ్యూనిటీ బేస్ చేసుకొని ఈసారి జగన్ రాజకీయాలు చేశారు కదా. సో కాపు కమ్యూనిటీ కూడా ఎంత ఇంపార్టెంటో ఈ సీట్లను బట్టి జగన్కి ఎంత ఇంపార్టెంటో కూడా అర్థం చేసుకోవచ్చు.